హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జనవరి 23కి రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. రామ జన్మభూమిలో రాముడికి టెంపుల్ వచ్చేసింది కదా. చాలా సంతోషంగా ఉండింది కదా, అందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం కదా. రాముడిని అనుకుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆయన లైఫ్లో ఆయన ఏమీ అనుభవించలేదు, అన్ని కష్టాలే. ఇంకా జనాల కోసమే, ఇంకా ఆయన లైఫ్ అంతా ప్రజల కోసమే ఆయన ఆయన ఉండేసి వెళ్ళారు. అందుకే ఆయన తలుచుకుంటే చాలా బాధేస్తుంది నాకు. నాకు చాలా సంతోషంగా ఉండింది ఈరోజు ఆయనకి ఇట్లా టెంపుల్ కట్టి ఇలాగంతా చేయడం. మీరందరూ ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటా. ఓకే, ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తామా. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ కప్స్. వండర్ఫుల్ న్యూ పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడతారు. మీకు చాలా సంతోషాన్ని ఇస్తారు. మీ జీవితంలో మీరు మీ సోల్మేట్ని కలుసుకుంటారు. అండ్ వృషభ రాశి వాళ్ళకి 6 ఆఫ్ కప్స్. రీయూనియన్, రీకనెక్ట్ విత్ యువర్ పాస్ట్ పర్సన్. జరిగింది మరచి ఏ అపరాధ భావం లేకుండా వస్తారు. క్షమించండి, అది మీ మనసును హీల్ చేస్తుంది. కార్మిక్ బాండ్ ఒకటే, మనం వద్దు అనుకున్న మన దగ్గరకు తిరిగి వస్తుంది. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి 2 ఆఫ్ సోర్స్. మీ జీవితంలో నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. మీ తెలివి మీద నమ్మకం ఉంచి ముందుకు కదలండి. భయపడకండి, మీ అంతరాత్మను అడిగి నిర్ణయం చేయండి. ఉండిన దానికంటే ఎక్కువ ఊహించుకొని భయపడుతున్నారు. మీ మీద మీకు నమ్మకం లేదు, నమ్మకం ఉంచండి. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి ద ఎంపరర్. మీరు క్రమశిక్షణ, తర్క మనస్తత్వం పెంపొందించుకోండి. మీ కళలు చాలా విలువైనవి, గొప్పవి. మీరు కింగ్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఏదన్నా ఒక పని చేసే ముందు ప్లాన్ బేస్ చేస్తే మీ కళలు నిజం చేసుకోవచ్చు. మీ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోండి. నమ్మకం ఉంచండి. అందరి దగ్గర గౌరవాన్ని పొందుతారు. మీరు కోరుకున్నది దక్కుతుంది. మీ లైఫ్ పర్పస్ మీరు కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి 8 ఆఫ్ పెంటికల్స్. మీ మనసును చదువులోను పనిలోనూ లగ్నం చేశారు. మంచి మార్గంలో ఉన్నారు. చాలా సీరియస్ కమిట్మెంట్తో ఉన్నారు. మీ అంకిత భావం, స్కిల్స్, మీ సామర్థ్యం అందరి చేత ప్రశంసలు పొందుతాయి. నెక్స్ట్ కన్యారాశి వాళ్ళకి 10 ఆఫ్ కప్స్. హ్యాపీ మ్యారేజ్. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీరు అందమైన కుటుంబ జీవితంతో ఆశీర్వదించబడ్డారు. మీ అవసరాలన్నీ తీరుతాయి. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ పెంటికల్స్. సక్సెస్ఫుల్ టైం. మీరు ఏమనుకున్నా చేయగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలు మీకు మంచి పేరునిస్తాయి. అవుట్ స్టాండింగ్ బిజినెస్ స్కిల్స్, మంచి సంపద ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ సోర్స్. మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు చాలా వేగంగా జరగబోతున్నాయి. మీరు అనుకున్నవి జరుగుతాయి. మీ తెలివితేటలు, సృజనాత్మకత గుర్తింపు పొందుతాయి. మీరు చాలా తెలివైన వాళ్ళు. నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి 7 ఆఫ్ పెంటికల్స్. మీరు పాస్ట్లో విత్తనాలు బాగా నాటారు. అవి పెరిగి పెద్దదై ఫలాలు ఇచ్చేదాకా వేచి ఉండాలి. మీరు చేసిన కష్టం వృధా కాదు. ఓర్పుతో ఉండండి. అనవసరంగా బాధపడవద్దు. కొంచెం టైం వెయిట్ చేయాలి. యాంగ్జైటీ ఉండాల్సిన అవసరం లేదు. మకర రాశి వాళ్ళకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి. గుడ్ లక్, హ్యాపీ మూమెంట్స్, మిరాకిల్, ట్విస్ట్, డెస్టినీ, న్యూ ఆపర్చునిటీస్ ఎంజాయ్ చేయండి. మీ పాస్ట్ లైఫ్లో మీరేమన్నా బాధపడి ఉంటే ఇప్పుడు అది ఎందుకు జరిగింది మీకు తెలుస్తుంది. అది మీ మంచిగా జరిగిందనే నమ్మకం వస్తుంది. ర్యాపిడ్ అభివృద్ధి జరుగుతుంది. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ద టవర్ చేంజ్. ఇది మీరు ఉండే పరిస్థితుల్లో మార్పును సూచిస్తుంది. జాబ్, హౌస్, రిలేషన్షిప్ వాటిలో చేంజ్ వస్తుంది. మీరు ఏదన్నా బంధంలో ఉంటే కమ్యూనికేషన్ వస్తుంది. మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి 6 ఆఫ్ సోర్స్. మూవ్ ఆన్. ఒత్తిడి, చిరాకు వదిలే మంచి ట్రిప్కు వెళ్తారు. మీకు సమస్యలు ఉంటే మంచి దారి దొరుకుతుంది. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం వస్తుంది. మంచి సమయం. ఇప్పుడు మీకు ఒరాకిల్స్ చూస్తాం. ఏం ఎనర్జీస్ ఇస్తాయి ఒరాకిల్స్ మీకు ఇప్పుడు. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి గాడెస్ ఆఫ్ ద మూన్. మీరు ఏదో ఒక విషయంగా మనసులో బాధపడుతూ ఉంటారు, లేకపోతే భయపడుతూ ఉంటారు. అండ్ వృషభ రాశి వాళ్ళకి ద సన్. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఈరోజు. మిథున రాశి వాళ్ళకి కార్నకోపియా. మీకు ఈరోజు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఫిజికల్గా, సైకలాజికల్గా స్ట్రాంగ్ అవుతారు. అండ్ సింహరాశి వాళ్ళకి ద థింకింగ్ మ్యాన్. మీరు ఈరోజు ఓవర్గా ఆలోచిస్తుంటారు. అండ్ కన్యా రాశి వాళ్ళకి ది సెట్. మీరు ఎవరినో గమనిస్తూ ఉన్నారు. 24/7 ఎవరి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్
తులారాశి వాళ్ళకి ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. మీరు ఖర్చు పెట్టేదానికి కొంచెం వెనుకాడుతూ ఉంటారు ఈరోజు. వృశ్చిక రాశి వాళ్ళకి డోర్ టు రొమాన్స్. అండ్ ధనుసు రాశి వాళ్ళకి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. మీకు ఈరోజు పర్సనల్గా హీల్ అవుతారు మీరు ఈరోజు. మకర రాశి వాళ్ళకి అప్రిసియేషన్, మిమ్మల్ని అందరూ మీ పనులు చూసి మెచ్చుకుంటారు. కుంభరాశి వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీ, మీరు అన్కండిషనల్ లవ్ ఉంటుంది మీ చుట్టూ. అండ్ మీనరాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్, తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్. మేషరాశి వాళ్ళకి ద ఆన్సర్ ఇస్ yes. మీరు చేస్తున్న పనులు అనుకున్నట్లు చేయండి. ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది. వృషభ రాశి వాళ్ళకి వెయిట్, మీరు కొంచెం నిదానించి ఆగి అడుగు ముందుకు వేయాలి. మిథున రాశి వాళ్ళకి అబాండెన్స్, మీకు అన్ని ఈరోజు సమృద్ధిగా లభిస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. అండ్ సింహరాశి వాళ్ళకి లుక్ ఫర్ ఎ సైన్, మీకు యూనివర్స్ ఏదో ఒక మెసేజ్ సెండ్ చేస్తుంది, జాగ్రత్తగా గమనించండి. కన్యా రాశి వాళ్ళకి డోంట్ స్టాప్, మీరు చేస్తున్న పనులను ఆపవద్దు. తులారాశి వాళ్ళకి పీస్ఫుల్ రిజల్యూషన్. వృశ్చిక రాశి వాళ్ళకి రిమైన్ పాజిటివ్. అండ్ ధనుసు రాశి వాళ్ళకి ఫర్గివ్నెస్, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మకర రాశి వాళ్ళకి కాంప్రమైజ్. కుంభరాశి వాళ్ళకి చూస్ ఎ న్యూ డైరెక్షన్. అండ్ మీన రాశి వాళ్ళకి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఫస్ట్ మేషరాశి పార్ట్నర్ నిన్ను కాంటాక్ట్ చేయాలంటే భయంగా ఉంది అంటున్నారు. అండ్ వృషభ రాశి పార్ట్నర్ నీతో నేను చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నాను, ఏదేమైనా నిన్ను నేను కోరుకుంటున్నాను, నీతో కమిట్ అవ్వాలనుకుంటున్నాను అంటున్నారు. మిథున రాశి పార్ట్నర్ నిన్ను నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నీతో ప్రేమలో పడ్డాను, నాకు తెలుసు నువ్వు నా పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని, నీకు నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు, యూ విల్ బీ మైన్ అంటున్నారు. కర్కాటక రాశి పార్ట్నర్ టైం వెనక్కి వెళ్తే బాగును, నీతో గడిపిన క్షణాలు తిరిగి పొందాలనుంది అంటున్నారు. అండ్ సింహరాశి పార్ట్నర్ నిన్ను కలుసుకునే దానికి నేను రెడీగా ఉన్నాను, నీ దగ్గరకు రావాలని నేను అనుకుంటున్నాను అంటున్నారు. అండ్ కన్యా రాశి పార్ట్నర్ ఏదో ఒకరోజు నువ్వు నా లైఫ్ పార్ట్నర్ అవుతా అని నమ్ముతున్నాను అంటున్నారు. తులారాశి పార్ట్నర్ నా హృదయంలో స్థానం సంపాదించిన ఒకే ఒక్క ఉమెన్ నువ్వు, నీ తోడు నాకు లైఫ్ టైం అంతా కావాలి అంటున్నారు. వృశ్చిక రాశి పార్ట్నర్ ఈ రోజంతా మన గురించి ఆలోచిస్తుండేను అంటున్నారు. ధనస్సు రాశి పార్ట్నర్ నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకోవటం లేదు, నీ దగ్గర హైడ్ చేస్తున్నాను అంటున్నారు. మకర రాశి పార్ట్నర్ నిన్ను ఎక్కడ కోల్పోతానని భయంగా ఉంది అంటున్నారు. అండ్ కుంభరాశి పార్ట్నర్ ఐ రియలీ వాంట్ టు సీ యూ అగైన్ అంటున్నారు. అండ్ మీనరాశి పార్ట్నర్ మనం ఫస్ట్ కలిసినప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా సంతోషంగా ఉన్నామో తిరిగి అలానే ఉండాలనుంది అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి, మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.